మనతో పాటు ఉద్యమకారుడు తుంగపాలన ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న బాల్కసుమలన్న చేసిన వ్యాఖ్యలు? నిరంతరం ఉద్యమాలు చేయాలి, సింగరేణి భవన్ తగలబెట్టాలని చేసిన వ్యాఖ్యలు, దాని మీద కేసు నమోదైంది. ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటున్నా అంటే ఆ నేపథ్యం మాట్లాడినటువంటి మాటలు ఒకసారి దాని ముందు చూడండి, దాని తర్వాత చూడండి. ఎలా బాల్కసుమన్ గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏంది? సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడి, సింగరేణి కార్మికుల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బొగ్గు మాయమైంది. దాదాపు 1600 కోట్లు ఎవరి పాలవుతున్నాయి. సింగరేణి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆనాడు నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం తర్వాత సింగరేణికి ఏ విధంగా కేసీఆర్ నాయకత్వంలో అది జరిగింది. ఇలా ఈ 3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి బామ్మార్ది అందులో ఇన్వాల్వ్ అయినాక సింగరేణి ఎంత ఇబ్బందికి గురవుతుందని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే బాల్కసుమన్ గారి పైన అక్రమంగా కేసు పెట్టి ఇలా కావాల్సి ఫ్యాబ్రికేట్ చేసి ఇలా కేసులు పెట్టడం జరిగింది. ఇలా కేసులకు ఎవరు భయపడలేదు. మేమేమి అడుగుతున్నామంటే ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మకన్ సింగ్ రాజు ఠాకూర్ గారు, రామకుండ ఎమ్మెల్యే గారు పట్టపగలే శ్రీధరబాబు, ఆయన అక్కడ శ్రీధరబాబు మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. అడ్డంగా నరికేస్తా ఉన్నారు. ఆయన మీద ఎందుకో చర్యలు తీసుకోలేదు, ఆయన మీద ఎందుకో కేసులు పెట్టలేదు. అదే అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు అరవింద ఫార్మసీని పట్టుకొని కూల్ చేస్తాం, కాల్ చేస్తామని మాట ఆయన మీద ఎందుకో చర్యలు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా, నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్కనే బిడ్డ పేగులు మెడలేసుకుంటా గోటీలు ఆడతా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎందుకో సుమోటా తీసుకోలేదు ఈ ప్రభుత్వం, ఎందుకో కేసులు పెట్టలేదు ఈ పోలీసు శాఖ అని మేము దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా కేవలం ఒక దళిత బహుజన విద్యార్థి నాయకుడు కాబట్టి ఇలా బాల్కసుమన్ పైన అక్రమంగా కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కేసులు ఏం కొత్త కాదు, కేసులకి ఎవరు భయపడడు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా కోట్ల పట్ల మాకు నమ్మకం ఉంది, కొట్లాడతాం. కానీ ఇలా ప్రశ్నిస్తే కేసులా? ఇలా ఒకవైపు ఇలా తెలంగాణలో అన్నమూరు రామచంద్ర అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇలా ఈ 3 సంవత్సరాల్లో ఎంత గోసపడుతున్నారు రైతులు. ఇలా ఒకవైపు ఒడ్లు కొనుక్కోలేవు, ఒకవైపు మక్కలు కొనుక్కోలేవు, పండించిన పంటను కూడా కొనే పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. దాన్ని ప్రశ్నించడానికి ఇలా అక్రమ కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. అంటే ఇలా ధాన్యాన్ని కొనలేక ఇలా ఆ అకాల వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. దాన్ని అడిగినందుకు ఇలా మనం మా మీద కేసులు పెడుతుంది. కేసులకు ఎవరు భయపడలేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల విషయంలో ఖచ్చితంగా కొట్లాడుతుంది. మీరు ఇలా మక్కలు కానీ ఓట్లు కానీ కొనాల్సిన బాధ్యత ఉంది. ఇది అదేవిధంగా రైతు బోనస్ సంబంధించిన 500 బోనస్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చేందుకు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నారన్న. మిలిటెంట్ ఉద్యమాలు చేయడం వెనకాల ఖచ్చితంగా వేరే కోణం ఉంది, ఇందులో ఉపా కేసు చట్టం కూడా కేసు పడే అవకాశం ఉందన్నట్టుగా కొంతమంది న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నామంటే ఇలా మాట్లాడిన మాటలు వాళ్ళు వక్రీకరించారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నావో ఆ సాధించుకున్న సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఈ 3 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంత నష్టపోతున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చా ఎంత నష్టపోతున్నాము. కార్మికుల పక్షాన, బొగ్గు గనుల కార్మికుల పక్షాన ఆయన మాట్లాడినందుకు ఆ కేసులను పెట్టాలని చెప్పేసి ఆయన వక్రీకరించి ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత సోషల్ మీడియా కావచ్చు, కొంత మీడియా ఛానళ్లలో వక్రీకరించి ఫ్యాబ్రికేట్ చేసి వేసింది. ఇలా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. మేము దాన్ని అడుగుతున్నాం. మీరు మాట్లాడితే ఒకటి, మీరు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా, వాళ్ళు నిజంగానే మాట్లాడారు, వాళ్ళవి కూడా రికార్డు కదా, ఆన్ రికార్డు ఉన్నాయి కదా. ఇలా మరి వాళ్ళ మీద ఎందుకో చర్యలు తీసుకుంటలేరు. ఈ జగ్గారెడ్డి గారు మాట్లాడరు ఇదే పోలీసు వాళ్ళ మీద ఎందుకో చర్యలు తీసుకోలేదు అంటే ఈయన మాట్లాడుతున్నారని చెప్తారు. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా మిలిటెంట్ యాక్టివిటీలో ఏమైనా ప్రోగ్రాం జరిగినాయా ఈ 3.5 సంవత్సరాలు? అంటే ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో తప్ప, మీరు నెరవేరుస్తున్న హామీలను అడగడం తప్ప, అంటే అడిగితే కేసులా, అంటే మాట్లాడితే కేసులా, అంటే నాంపల్లిలో కేసు కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ నాయకులు. అదే విధంగా అద్దంకి దయాకర్ కూడా డీజీపీని కూడా అప్రోచ్ అయ్యారు. ఎట్లా చూస్తారు? అద్దంకి దయాకర్ తెలివి లేదు అనుకోదు. తెలివి ఉంటే కదా ఆయనకు ఒక ఎమ్మెల్సీ రాగానే అద్దంకి గొప్ప నాయకుడు అనుకుంటారు. ఇలా మరి ఈ తెలంగాణ ప్రజలు, ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంటే అద్దంకి దయాకర్ ఎందుకో మాట్లాడు. అద్దంకి దయాకర్ సిగ్గుశలం లేదా? ఇలా రైతులంతా ఇలా ఆయనకు సంబంధించిన రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది కదా. ఇలా ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా ఇలా తెలంగాణ రైతాంగం ఇలా ఒకవైపు ఒడ్లు వంటలేదు, ఒకవైపు మక్కలు వంటలేదు. అకాల వర్షం రావడం వల్ల రైతులంతా రోడ్డు మీదకి వచ్చి కన్నీళ్లు పెడుతున్నారు. మరి ఎందుకు అద్దంకి దగ్గర మాట్లాడతారు ఈ ప్రభుత్వాన్ని? ఇలా బాల్కసుమన్ మాట్లాడిన మాటలైనా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఆ సమస్యలు? బాల్కసుమన్ మాటలకే వచ్చిందా? ఇలా బాల్కసుమన్ మాట్లాడిన మాటలకి ఇలా ఈ ప్రభుత్వం అంతా కూడా బాల్కసుమన్ ఏం చేస్తున్నారని చూస్తారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని చూస్తారా? కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు, బాల్కసుమన్ గారు ఏం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఏం మాట్లాడతారు? ఇదేనా ఈ ప్రభుత్వం? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది? ఆ హామీల పట్ల మీరు
రుజువు చేయాలి కదా. ఇలా కనీసం ఒడ్లు కొనలేని దద్దమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మక్కలు కొనలేని దద్దమ్మ ప్రభుత్వం మీరా మాట్లాడేది మా నాయకుల గురించి. కేసులకు ఇవ్వడు భయపడాడు. నువ్వు పోయి కంప్లైంట్ ఇచ్చేంత మాత్రాన్ని మేము ఇవ్వడు భయపడు. అద్దంకి దయాకర్ గారు, అద్దంకి దయాకర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఏదో ఏదో ఏది అంటారు చూడు, ఏం లేనివానికి ఏమో ఎగిరెగిరి పడ్డట్టు. వాళ్ళు ఏదో ఎమ్మెల్సీలు కాగానే ఎవరికి కూడా శాశ్వతం కాదు ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ, ఎవరికైనా అవకాశం వస్తుంది. కానీ మీరు నిజంగా ప్రజల పక్ష చిత్తశుద్ధి ఉంటే మీరు అన్నటువంటి హామీలు నెరవేర్చండి. కనీసం ఓట్లు లేని కొనలేని దద్దమ్మ మీ ప్రభుత్వం. కాబట్టి కేసులకు ఇవ్వడు భయపడడు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, మాకు కోట్ల మీద నమ్మకం ఉంది, మేము ఎదుర్కొంటాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టినా కూడా ఎవరు భయపడలేదు. ఇలా కేసులు ఏం కొత్త కాదు. కావాల్సి ఏంటంటే కుట్రమంటున్నారు. ఒక దళిత బహుజన విద్యార్థి నాయకుడు కాబట్టి బాల్క సుమన్ మీద ఇబ్బంది పెట్టాలని కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలారా ఇదంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.